హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లేటెస్ట్ డిజైన్ టాజల్స్ని, అది కూడా లీఫ్ డిజైన్లో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా 3 పీసెస్ అయితే తీసుకున్నాను. అన్నీ సేమ్ కలరే తీసుకుంటున్నా. మీరు కావాలంటే ఏదైనా ఒక పీస్ డిఫరెంట్ కలర్ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ పీసెస్ అన్నీ కూడా నేను ఇలా స్క్వేర్ పీస్లో తీసుకున్నాను. మొత్తం కూడా చూడండి, ఇలా 3.5 ఇంచెస్, ఇలా 3.5 ఇంచెస్, మీరు 4 ఇంచెస్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా నేను 3 పీసెస్ కూడా సేమ్ ఈక్వల్ మెజర్మెంట్లో తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ టాజల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక క్లాత్ని తీసుకోవాలి. ఈ క్లాత్ని మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కార్నర్కి. ఓకే, తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ కార్నర్స్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. 3 పీసులు కూడా సేమ్ ఇదే విధంగా సమోసా టైప్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, అలాగే ఈ క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్లో స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 పీసెస్ని చూడండి, ఇలా 3 పీసెస్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి ఫస్ట్ ఒకటి తీసుకొని, ఇంకోటి వచ్చేసి దానికన్నా కొంచెం పైకి ఉండే విధంగా ఇలా చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఇంకొకటి వచ్చేసి దీనికన్నా కొంచెం పైకి ఉండే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీని మీద కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు 3 ఒకేసారి అయినా సరే పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో నేనైతే చిన్న చిన్న క్లాత్స్ తీసుకున్నాను కాబట్టి ఇలా ఒక్కొక్కటి పెట్టుకొని దీని మీద ఇలా ఇక్కడ మనం స్టిచ్ చేస్తాం కదా, ఆ స్టిచ్చింగ్ లైన్ మీదనే ఇక్కడ స్టిచ్చింగ్ పడేటట్టు ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ మీద మనం ఇంకొక పీస్ ఉంది కదా, ఈ పీస్ని ఇలా పెట్టుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి 2 పెటల్స్ని. ఇప్పుడు ఈ పీస్ని కూడా దీని మీద ఇలా పెట్టుకొని కొంచెం పైకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 3 పీసెస్కి స్టిచ్చింగ్ అనేది ఒకే దగ్గర రావాలి. ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు యూజ్ చేసే థ్రెడ్ ఏదైనా సరే తీసుకోండి. నేనైతే ఇలా థ్రెడ్ని తీసుకుంటున్నాను. దీన్ని ఇలా మిడిల్లో పెట్టుకోవాలి. ఇలా మిడిల్లో పెట్టుకొని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ని ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని లోపలికి చూడండి, ఇలా ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ ఎక్స్ట్రా క్లాత్స్ ఏమన్నా ఉంటే కనుక ఇలా కటింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇలా రివర్స్లో తీసుకుంటున్నాను. చూడండి, చూడండి, మనకి ఇది వచ్చేసి 3 లీవ్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటుంది చూడటానికి. ఈ విధంగా ఈ లీఫ్ డిజైన్ లాక్టాన్స్ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. చూడండి, ఇలా వస్తుంది. ఇది సైడ్ నుంచి చూడడానికి మీకు లుక్ కనిపిస్తుంది. ఇలా నేను సేమ్ కలర్ తీసుకున్నాను కాబట్టి ఇవి వచ్చేసి మీకు పెటల్స్ దగ్గరకు వస్తే కానీ కనిపించవు. చూడండి, ఈ విధంగా వస్తుంది ఈ లాక్టన్ అనేది చూడడానికి. ఇలా సింపుల్గా అండ్ ఈజీగా ఈ టాజల్స్ని
ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఇది వచ్చేసి 3 లేయర్ లీఫ్ డిజైన్ టాజల్స్. చూడండి, ఈ టాజల్స్ ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.